అందరికీ నమస్కారం. నా పేరు అనుశ్రీ. ఈరోజు నేను వినిపించబోతున్న కథ పేరు కనిపించని గాయం. రచన అనుశ్రీ. సూర్యుడు మెల్లమెల్లగా పడమర కొండల వెనుకకు జారుకుంటున్నాడు. గోదావరి నది ఒడ్డున ఉన్న ఆ పాత రాతి బెంచి మీద ఆనందరావు గారు కూర్చుని ఉన్నారు. ఆయన వయసు 60 దాటి ఉంటుంది. తలంతా పండిన జుట్టు, ముఖం నిండా కాలం గీసిన మడతలు. ఆయన చూపులు దూరంగా సాగిపోతున్న నది అలల వైపు ఉన్నాయి. కానీ మనసు మాత్రం ఎక్కడో సుదూర తీరాల్లో విహరిస్తోంది. ఆయనను ఆ ఊరి వారంతా మౌనముని అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఆనందరావు గారితో ఎవరైనా మాట్లాడించడమే ఒక పెద్ద యజ్ఞం. ఎవరైనా పలకరిస్తే కేవలం ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటారు. ఆ నవ్వు వెనుక ఏముందో ఎవరికీ అర్థం కాదు. బాగున్నారా ఆనందరావు గారు అని ఎవరైనా అడిగితే ఉన్నాను బాబు అని మాత్రమే సమాధానం వస్తుంది. బాగున్నాను అని ఆయన ఎప్పుడూ చెప్పడు. ఆ చిన్న తేడాను ఊరి జనం గమనించలేదు. అందరూ అనుకుంటారు ఆయనకు పెన్షన్ వస్తోంది, సొంత ఇల్లు ఉంది, పిల్లలు సిటీలో స్థిరపడ్డారు, ఆయనకేం తక్కువ, వృద్ధాప్యం వల్ల ఇలా ఒంటరిగా ఉంటున్నారేమో అని సర్ది పెట్టుకుంటారు. కానీ పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రం లోతుల్లో ఎంతటి అలజడి ఉంటుందో ఆయన మనసును చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు ఆనందరావు గారు ఇలా ఉండేవారు కాదు. ఊళ్ళో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా ఆయనే ముందుండేవారు. ఆయన భార్య శారద, కొడుకు వినయ్, ఇది ఆయన చిన్న ప్రపంచం. వినయ్ చదువులో ఎప్పుడూ ముందే ఉండేవాడు. కొడుకును పెద్ద ఇంజనీర్ను చేయాలనేది ఆనందరావు గారి కల. ఆ కల నిజమైంది. వినయ్కి సిటీలో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన కొత్తలో వినయ్ ప్రతి ఆదివారం ఊరికి వచ్చేవాడు. ఇల్లంతా అతని నవ్వులతో ముచ్చట్లతో కలకలలాడేది. శారద అతను మెచ్చిన వంటలు చేసి వడ్డించేది. ఆనందరావు కొడుకు సాధించిన విజయాలను చూసి గర్వంగా మురిసిపోయేవాడు. నాన్న, మిమ్మల్ని అమ్మను కూడా సిటీకి తీసుకువెళ్తాను. ఇక్కడ ఈ ఇంట్లో మీరిద్దరే ఉండటం నాకు నచ్చడం లేదు అనేవాడు వినయ్. దానికి ఆనందరావు గారు నవ్వి, మేము పుట్టి పెరిగిన ఊరురా ఇది, ఈ మట్టిని ఈ గోదావరిని వదిలి రాలేము, నువ్వు చక్కగా స్థిరపడు, అదే మాకు చాలు అనేవాడు. ఆ రోజుల్లో ఆ ఇంట్లో సంతోషం అనే వెలుగు నిరంతరం ప్రకాశిస్తూ ఉండేది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 4 ఏళ్ల క్రితం ఒక దీపావళి పండుగ రాత్రి ఇల్లంతా ప్రమిదల వెలుగుతో నిండు ఉంది. వినయ్ పండుగ కోసం ఊరికి వస్తున్నానని ఫోన్ చేశాడు. శారద అతనికి ఇష్టమైన పిండి వంటలు చేసి గుమ్మం వైపు చూస్తూ కూర్చుంది. రాత్రి 9 దాటింది, 10 దాటింది, అయినా వినయ్ రాలేదు. ఫోన్ చేస్తే కలవడం లేదు. రాత్రి 11 గంటల సమయంలో ఆనందరావు గారి ఫోన్ మోగింది. అవతలి వైపు నుండి వినిపించిన మాటలు ఆయన గుండెల్లో పిడుగులా పడ్డాయి. సిటీ నుండి ఊరికి వచ్చే హైవే మీద ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ వినయ్ ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. వినయ్ అక్కడికక్కడే. ఆ వార్త విన్న శారద ఆ క్షణమే స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత ఆమె కోలుకోలేదు. కొడుకు లేడనే నిజాన్ని ఆమె మనసు అంగీకరించలేకపోయింది. మానసిక క్షోభతో గుండె పగిలి 6 నెలలకే ఆమె కన్ను మూసింది. 1 ఏడాది తిరగకముందే ఆనందరావు గారి ప్రపంచం కాస్త శ్మశాన వాటికలా మారిపోయింది. ఇల్లంతా చీకటి అలుముకుంది. బంధువులు వచ్చారు, ఓదార్చారు. కాలమే అన్నింటికీ మందు అన్నారు. కొన్నాళ్లకు అందరూ తమ తమ జీవితాల్లో బిజీ అయిపోయారు. కానీ ఆనందరావు గారు మాత్రం ఆ పాత ఇంట్లోనే ఆ జ్ఞాపకాల మధ్యే ఒంటరిగా మిగిలిపోయారు. శారీరక గాయాలైతే రక్తం వస్తుంది, బ్యాండేజ్ వేసుకోవచ్చు. మందులు రాస్తే కొన్నాళ్లకు తగ్గిపోతుంది. దానికి ఒక మచ్చ మిగులుతుంది. ఆ మచ్చను చూసి ఇంత పెద్ద గాయమైందా అని జనం గుర్తుపడతారు. కానీ మనసుకు అయ్యే గాయాలు అలా కావు. అవి రక్తాన్ని చిందించవు, బయటికి కనిపించవు. ఆనందరావు గారికి ఎలాంటి శారీరక రోగాలు లేవు. ఆయన ప్రతిరోజు ఉదయాన్నే లేస్తారు, తన పనులు తాను చేసుకుంటారు, గుడికి వెళ్తారు, సాయంత్రం నది ఒడ్డున కూర్చుంటారు. చుట్టుపక్కల వాళ్ళని చూసి ఆనందరావు గారు సంతోషిస్తారు. ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎంత ప్రశాంతంగా తట్టుకున్నారో అని ఆయనను చూసిన వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ ప్రశాంతత వెనుక ఎంతటి నరకం ఉందో ఎవరికీ తెలియదు.
రాత్రిళ్ళు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు గోడలకు ఉన్న ఫోటోల నుండి వినయ్ నవ్వులు, శారద పలకరింపులు ఆయనకు వినిపిస్తూనే ఉంటాయి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు 3 ప్లేట్లు ఉండాల్సిన చోట 1 ప్లేట్ మాత్రమే పెట్టుకుని తింటున్నప్పుడు ఆయన గొంతులో ముద్ద దిగదు. కన్నీళ్లు కూడా ఇంకిపోయేంతగా ఆయన ఏడ్చారు. ఎవరైనా వచ్చి ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు ఆయన నవ్వే ఆ నవ్వు ఒక పెద్ద అబద్ధం. ఆ నవ్వు వెనుక ఉన్న కన్నీటి సముద్రాన్ని కొలిచే కులమానం ఈ ప్రపంచంలో లేదు. ఎదుటివారికి తన బాధను చెప్పి వాళ్ళ సానుభూతిని పొందడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే ఆ బాధను తనలోనే దాచేసి గుండెల్లో ఒక సమాధిని నిర్మించుకున్నారు. ఈరోజు కూడా నది ఒడ్డున కూర్చున్న ఆనందరావు గారి పక్కన ఆ ఊరి స్కూల్ మాస్టర్ రామయ్య వచ్చి కూర్చున్నాడు. రామయ్యకు ఈ మధ్య కాలేయ సంబంధిత వ్యాధి వచ్చి తగ్గింది. రామయ్య సర్జరీ మచ్చను చూపిస్తూ, చూశారా ఆనందరావు గారు, పోయిన నెలలో ఆపరేషన్ జరిగినప్పుడు డాక్టర్లు ఇక్కడ కోశారు. ఆ గాయం ఎంత లోతుగా అయిందంటే ఇప్పటికీ కాస్త గట్టిగా నొక్కితే నొప్పి పుడుతుంది. ఆ బాధ దేవుడు ఎవరికీ ఇవ్వకూడదు అన్నాడు బాధపడుతూ. ఆనందరావు గారు రామయ్య మచ్చవైపు చూశారు. మెల్లగా నవ్వారు. ఆ నవ్వులో ఎప్పటిలాగే అనంతమైన మౌనం ఉంది. ఆయన తన గుండె మీద చేతిని ఉంచుకున్నారు. అక్కడ ఎలాంటి సర్జరీ మచ్చలు లేవు, రక్తం రావడం లేదు. కానీ ప్రపంచంలోనే అత్యంత లోతైన గాయం అక్కడ సజీవంగా ఊపిరి పీలుస్తూనే ఉంది. ఆయన మనసులో అనుకున్నాడు, నిజమే రామయ్య గారు, మీ గాయం బయటికి కనిపిస్తుంది కాబట్టి దాని లోతుని మీరు చెప్పగలుగుతున్నారు. కానీ కొన్ని గాయాలుంటాయి, అవి ఎంత లోతైనయో పైకి చెప్పలేము, ఎదుటివారికి చూపించలేము. కాలం నడుస్తూనే ఉంటుంది, మనిషి బ్రతుకుతూనే ఉంటాడు, కానీ లోపలి గాయం ఎప్పుడూ నిద్రపోనివ్వదు. చీకటి పడుతుండటంతో ఆనందరావు గారు బెంచీ మీద నుండి లేచారు. గోదావరి నది నిశ్శబ్దంగా ప్రవహిస్తూనే ఉంది, ఆనందరావు గారి జీవితంలాగే. కథ సమాప్తం. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇటువంటి మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇంకా ఇటువంటి మంచి కథల కోసం శ్రీవల్లికలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నమస్తే.